पाद पंकजम। ओम श्री महागणाधिपतये नमः। ऐं श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। थैंक यू। प्लीज बी सीटेड। మిత్రులారా, చాలా అందరూ కూర్చోండమ్మా. చాలా మంది ప్రముఖులు అవార్డీలు కూడా ఉన్నారు. సన్మాన సమయంలో వారిని వేదిక మీద పిలుస్తాం. ఇక్కడ ఎవరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తూ ఎక్స్ప్రెస్ అవర్ రిగ్రెట్ ఫర్ గివింగ్ యూ ఇన్కన్వీనియన్స్. తర్వాత మనం సంప్రదాయానికి భిన్నంగా జనరల్గా అవార్డు ప్రదానం అనేది చివరిలో జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా చాలామంది పొద్దున్నే వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సంస్థలా ఎదగడానికి కారణమయ్యారు. రజనీష్ గారు కానీ అంజనీ రెడ్డి గారిని వాళ్ళు కుటుంబంలో అవి ఇక్కడ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఎలా జరిగితే చూడాలని చాలా దూరం నుంచి చెప్పారు. తర్వాత బాల అపర్ణ గారు, చాలామంది ప్రముఖులు ఇచ్చేశారు. సో మనం ఐ రిక్వెస్ట్ వేణుగోపాలాచారి గారు అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి దాదాపు 80 కిలోమీటర్లు వచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా పేరుపేటిన ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఈరోజు ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఉదయలక్ష్మి గారి సౌజన్యంతో సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారి సౌజన్యంతో ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే ఇలా కవయిత్రులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, మరి ఆ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. పల్లవి గారు అయితే ఆర్కిటెక్ట్ ఉన్నారు, దాదాపు 800 మంది సభ్యులు ఉన్నారు. రెడ్డి అందరూ చాలామంది ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు వ్యయ ప్రయాసాలు కూర్చి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని వచ్చినందుకు మరొకసారి నా తరఫున తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిష్ణాతులే. ఈరోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత గురించి, మహిళలు వారి కాళ్ళపై వారు నిల్చునే విధంగా ఉండాలని చెప్పేసి దాదాపు 300 బస్సులు ఆర్టీసీ ద్వారా కొని గ్రామాల్లో ఉన్న మహిళలకు, అదేవిధంగా పట్టణంలో మెప్మా గ్రూపులకు ఆ బస్సులకు లీజుకి ఇస్తుంది. లీజుకి ఇచ్చే వచ్చే ఆదాయాన్ని ఆ మహిళలకు స్వయం పంపించుకునే విధంగా ఇవాళ 5 గంటలకు పర్యటకులలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మరి ఆటోలు కానీ, ట్రాలీలు కానీ, అదేవిధంగా ట్రాక్టర్లు కానీ మహిళల పేరు మీద గ్రామాల్లో పంపిణీ చేయబడుతున్నాయి. 66 లక్షల గ్రూపులు ఉన్నాయి తెలంగాణలో మహిళలు. 66 లక్షలు ఒక్కొక్క గ్రూప్లో 30-40 మంది ఉంటారు కనుక వచ్చిన ఆదాయం వాళ్ళందరూ నిల్వ చేసుకొని బ్యాంకు 0% ఇంట్రెస్ట్ తోటి అమౌంట్ ఇస్తారు కనుక అది నెల కట్టుకుంటూ ఎవరి ఇంట్లో వివాహాలు ఉంటాయి, ఎవరి ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అవన్నీ మరి డిస్ట్రిబ్యూట్ చేసుకునే పద్ధతి ఈరోజు గ్రామాల్లో ఉంటున్నది. కనుక పట్టణాల్లో ఉన్న మహిళ కన్నా గ్రామాల్లో ఉన్న మహిళ ఆర్థికంగా ఈరోజు ఎక్కువగా మరి అభివృద్ధి చెందుతున్నారు. పట్టణాల్లో కూడా మెప్మా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి కనుక ఈరోజు ప్రగతి వాళ్ళు కానీ, ఆర్కిటెక్చర్ వాళ్ళు కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మెప్మా ద్వారా మీరు కూడా దానిలో ఇన్వాల్వ్ అయితే, లేకుంటే మీరే మీ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ సమీపంలో ఉన్న కార్పొరేషన్కు మెప్మా ద్వారా గ్రూప్ ఏర్పాటు చేస్తే మనకు కూడా స్వయం సాధికారత కింద ఓకే బస్సులు లీజు కానివ్వండి, లేకుంటే మహిళలకు ఏమైనా ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే నేర్పేయాలంటే కుటుంబ మిషన్లు కానివ్వండి, అదేవిధంగా మొబైల్ ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ అవన్నీ కూడా ఫ్రీగా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కనుక దయచేసి మన గ్రూపులందరూ, మన ఉన్న గ్రూపులందరూ కూడా మనం ఉండనవసరం లేదు, మన కార్యక్రమాలను చేసుకుంటూ మన గ్రూపులు ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేసే పద్ధతి మెప్మా ద్వారా ఉంటుంది కనుక దయచేసి దాన్ని వాడుకోవాలని చెప్పి సందర్భంగా పనిచేస్తూ, మరి ఈరోజు సూర్యప్రకాష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, మా దేవత అందరూ కూడా మరి అతి కష్టం మీద ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు మరి అవార్డులు కూడా వివిధ రంగాల నిష్ణాత అందరూ సెలెక్ట్ చేశారు. మంచి మంచి వాళ్ళ అంటే ఆయా రంగాల్లో ఉన్నతి చెందిన వారికి, పరిణతి చెందిన వారికి మరి సెలెక్ట్ చేశారు. కాకపోతే ఇబ్బంది
ఈ కార్యక్రమం టౌన్లో పెట్టి ఇంకా నిండు ఫుల్ ఉండాలి. కానీ ఉదయలక్ష్మి గారు ఆఫీస్ ఇక్కడ ఉన్నది కనుక ఈ ఉదయలక్ష్మి గారు ఖచ్చితంగా ఇక్కడనే పెట్టాలన్న ఒక ఆలోచనతో బహుశా అలాగే పెట్టినట్టున్నారు. ఇక్కడ పెట్టినట్టున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ ఇంత కష్టపడి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా మహిళలకు పెద్ద వేస్తున్నారు కనుక మీరందరూ కూడా దాన్ని లాభపడాలి. మీరు ఐటీ రంగంలో కూడా టీ స్టాల్ హబ్ కూడా మహిళలకు ఇస్తున్నారు, విమెన్ హబ్లకు కూడా పర్సెంటేజ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కొత్తగా స్కీమ్ పెట్టింది. దాంట్లో 60% సబ్సిడీ మహిళలను ఇస్తున్నారు. మీరు ఇప్పటికే ఎంటర్ప్రైనర్ ఉంటే అది మీరు ఇంక్లూడ్ చేసుకుంటే 60% వస్తుంది. ముద్ర కింద 10%, 10 lakhs ఇస్తారు. 10 రాకుండా 6 to 7 lakhs. కనుక దయచేసి ఇవి రెండు క్లబ్ చేసుకుంటే ఏంటంటే ఫైనాన్స్గా మీకు డబ్బు పెట్టే పరిస్థితి తక్కువ వస్తుంది. కనుక మీరు దయచేసి కన్సల్ట్ ఎవరు చెప్పినా సరే మరి ఎంతవరకు వీళ్ళంతవరకు వచ్చే విమెన్ డే నాడు కొంచెమన్నా మీరు డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ మాకు అవార్డు ఇవ్వడానికి ఇబ్బందులు సంతోషం ఉంటాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు వేడుకలు జరుపుకుంటున్నాం. మన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇకపోతే మనం అంతర్జాతీయంగా ఎంతవరకు ఎదిగాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మహిళలందరూ కూడా ఒక ధైర్యంతో సాహసంతో ముందడిగేస్తే ఒక రోజులు వచ్చాయి. కానీ ఎంతమంది ఇంకా వంట ఇంటికే పరిమితం అయిపోయి చాలా కుటుంబాలు అలా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మద్యపాన నిషేధాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాటం చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకునే నిర్ణయాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ కూడా సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి ముందుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు మద్యపానం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు పోవాలంటే ఎందుకంటే ఆత్మహత్యలు, తర్వాత ఈ మద్యపానం వల్ల ఈ మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల ఏంటంటే కుటుంబాలు నష్టపోతున్నాయి. హత్యలు, దోపిడీలు ఇట్లాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి వీటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. అలాగే మహిళా సాధికారికత ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటాం. అందుకోసమే ఈ మారుమూల ప్రాంతంలో నేను ఈ మధ్యనే మన రమాదేవి గారు ఎంతో సేవా స్ఫూర్తితో ఆవిడ మాకు 4 కుటుంబ మిషన్లు ప్రజెంట్ చేశారు లాస్ట్ మంత్లో. రేపు తొందరలోనే ఆవిడ ఒక దివ్యాంగురానికి ఒక లెక్క కూడా ప్రజెంట్ చేయబోతున్నారు. కాబట్టి అలాంటి మనసున్నటువంటి మహిళలు ముందుకొస్తే మేము ఇంకా ముందుకి ఇంకా వెళ్తామని దివ్యాంగుల కోసం రెండు విశ్రాంతుల మిషన్ పెట్టి వాళ్ళ జీవనోపాధి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఇక్కడే ఈ కాలనీలో ఆఫీసులను కూడా తీసుకున్నాను. కాబట్టి మహిళా సాధికారత అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే ఎప్పుడైతే ఆర్థిక అవలంబన మహిళకి ఏర్పడుతుందో అప్పుడు మనం ముందుకెళ్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాలన్నీ ఒక ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నుంచి దివ్యాంగుల గురించి ఒక సేవ చేయాలనే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని నేను ఈ పార్టీలో కొనసాగుతున్నాను. ఎందుకంటే శ్రీధర్ గారు ఎప్పుడు ప్రతి సభలో నేను ఒకటే చెప్తాను, రాజకీయ చరిత్రలోనే దివ్యాంగులకు ఒక ఉన్నతమైన పోస్ట్ ఇవ్వడం అనేది సువర్ణాధ్యాయం ఒక పేజీ మొదలైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకోసమని శ్రీధర్ గారికి ప్రతిక్షణం నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ కృతజ్ఞతతోటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను ముందుకు సాగుతున్నాను. ఇదే ఇండియన్ ప్రజా కాంగ్రెస్లో ఉండి మా దివ్యాంగుల కోసం కానీ మహిళల కోసం కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని ప్రణాళికలతో ముందుకెళ్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే వేణుగోపాల్ గారి గురించి చెప్పారు మహిళా అవకాశాలు అయితే ఆ మహిళల గురించి
వారు కూడా మాకు ప్రభుత్వ తరఫున కొంచెం సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే మా అమ్మగారు రావడానికి మా అమ్మగారు కారణం. నా తల్లిదండ్రులు కనుక ఒక దివ్యాంగరాలకు ఏమీ నడవలేకపోయినా అతను డాక్టర్స్ కూడా నేను చచ్చిపోతానని చెప్పారు. నా మొత్తం బాడీ అంతా పోలియో వచ్చింది. అయినా కూడా ఆవిడ ప్రత్యక్షణ నన్ను కాపాడి ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చి ఒక సభలో కూర్చుని ఇంతమందితోటి నేను మాట్లాడగలుగుతున్నాను అని అంటే మా తల్లిదండ్రుల యొక్క సహకారము, వాళ్ళ యొక్క దీవెనలు, ఆశీస్సులు ఉంటుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మనందరం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి మహిళ కూడా ఎందుకంటే ఒక ఉద్యోగినిగా, ఒక గృహిణిగా, ఒక సామాజిక సేవకురాలుగా ఇన్ని పాత్రలు స్త్రీ పోషిస్తోందంటే స్త్రీకి సహనం ఉందన్నమాట. అది అందరూ మనకి చెప్తున్నట్టే, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తోంది. కాబట్టి ఇప్పుడు సమాజం ఏం జరుగుతుంది అంటే స్త్రీని ఒక విలాస వస్తువుగా ఆలోచిస్తున్నారే తప్ప మనం ముందుకెళ్తున్నాం, విద్యాపరంగా ముందుకెళ్ళాం, కొంచెం సామాజిక పరంగా ముందుకెళ్తున్నాం. కానీ స్త్రీని చూసే విధానంలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు చాలా జరుగుతున్నాయి. అందుకే మానభంగాలు జరగకుండా మనస్సులోంచి మార్పు రావాలి తప్ప ఈ మత్తు పదార్థాలతో కాదది. ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి చిన్నతనం స్త్రీని ఎలా గౌరవించాలని పిల్లలకి నేర్పితే కనుక అప్పుడు తప్పకుండా స్త్రీని గౌరవించడం జరుగుతుంది. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ మనకి పూజనీయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందుకని మహిళలందరూ కూడా కేవలం వేరే దృక్పథం ఆలోచించకుండా అటు సనాతనంగాను ఇటు మనం కొన్ని ప్రస్తుత సమాజంలో ఉండే విధంగా కూడా ఉండాల్సిందిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే అప్పుడు ఎంతో ఇదవుతుంది. అలాగే కాకుండా ఈ మారుమూల గ్రామాల్లో, ప్రాంతమైన గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్త్రీలకి ఒక స్వయం ఉపాధి పథకాలు కానీ ఇట్లాంటివి కానీ చేసి వాళ్ళని చైతన్యపరిస్తే ఇంకా స్త్రీలు ముందుకు వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే చాలామంది ముందుకెడుతున్నారు. అదే స్థాయి మా కీసర గ్రామానికి, కుందరపల్లి గ్రామానికి అమ్మ మీరు లేని మాత్రం శుభ్రత ఉండదు. ఎంత చేసినా, ఎంత చెప్పుకున్నా పారిశుద్ధ కార్మికులు సంచరిస్తుంటూ వాళ్ళకు బ్యాగ్ అందజేస్తున్నది సభ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాగ్స్ చాలా జూట్ బ్యాగ్ ఫోటో తీసుకోండి. ఫోటో రాజేష్ మేడం కూడా రావాలి, ఫోటో చెప్పండి. మేడం కూడా రావాలి, ఫోటో ఉదయలక్ష్మి గారు రాజేష్ ఒక్క ఫోటో ఉదయలక్ష్మి గారు రావాలి. సార్ మధ్యలో అందరూ రావాలి. ఈ రోజు సన్మానాలు స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అందిస్తూ గౌరవనీయులు నేటి ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా అనురాధ మేడం గారిని మరియు సూర్యప్రకాశ్రావు గారిని కోరుతున్నా. వీరి గురించి మనం ఒక్కసారి తెలుసుకోవాలి. 4 మార్లు ఎమ్మెల్యేగా, 2 మార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి మండలి అధ్యక్షుడి గారి కాకుండా కేసీఆర్ గారి భూయంగా, రేవంత్ రెడ్డి ఎడభూయంగా, బండి సంజయ్ కార్తీయుడిగా అన్ని పార్టీల వాళ్ళతో కలిసిపోయేటువంటి ఒక అగ్రనాయకుడు, అవ్యక్త సంభాషణ భూషణుడు, శాస్త్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గల సంపద అన్న వేణన్న గారు ఉన్నారంటే ఆ సభ సూపర్ సక్సెస్. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు మాకు తెలిసి వారు ఆయన ఢిల్లీలో మాకు వచ్చి ఆశీస్సులు అందించారు. ఎంత శ్రమ, ఇక్కడికి రావడం కాదు,
ఈ రోజు కీసరకు వచ్చారు, ఢిల్లీకి వచ్చారు సార్, కలకటా ఎక్కడ కార్యక్రమం పెట్టినా కూడా అందరినీ ఆశీర్వదించే వాళ్ళు రావడం ఆయన మహాన్ భాగ్యం. వాళ్ళు సంతరిస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదర్ చీఫ్ గెస్ట్ కి సెలవు మనం అనురాధ గారిని సంతరించుకోసం వచ్చినాం. అనురాధ సెలవు. మా అనురాధ ఎండీగా అసాధ్యమైన డాక్టర్, కొంచెం ఫీజులు తగ్గి చూసుకొని పోతున్నాం. గవర్నమెంట్ చేశారు మేడం. ఒక్కసారి మీ అందరి సూర్యప్రకాశ్రావు గారు, సూర్యప్రకాశ్రావు గారు అసాధ్యమైనటువంటి పాత్రికేయుడు గురుగారు. మా సూర్యప్రకాశ్రావు గారు ఉన్నారంటే ఏ సభ కూడా సూపర్ హిట్. థ్యాంక్ యూ సార్. మేమందరం కూడా మా దేవసేన గారి శిష్యులమే. థ్యాంక్ యూ. అదేవిధంగా కేపీ శ్రీధర్ గారు రండి, మీరండి చెప్తున్నా. కేపీ శ్రీధర్ అమ్మ రండి. సార్ మీ చేతులు థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. అరుణ గారు ఇందాక నేను చెప్పినట్టుగా జూట్ బ్యాగ్ ఎందుకు ఇస్తున్నామంటే దాని నిండా మీకు డబ్బులు ఉండాలని మా కోరిక. బాలు గారు రండి. బాలు అదేవిధంగా మా అందరికీ అగ్రనాయకురాలు, డైనమిక్ మీడియా పర్సనాలిటీ మా దేవసేనమ్మ గారు. అమ్మ క్షమించాలి, వేదిక మీద ప్లేస్ లేదు కాబట్టి పిలవలేదు. యు ఆర్ వెరీ పవర్ఫుల్. దేవసేన గారు అమ్మ రండి. దేవసేన గారికి సత్కారం. మా తల్లి రండి. ఓకే, షీ డజంట్ వాంట్, దట్ ఈస్ ది హ్యూమిలిటీ. ఆమె వినయాన్ని సూచిస్తుంది. అది థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ టైం మీకు సన్మానం. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ఏంది 5వ మహాశక్తిపీఠం అది. రంగాయాం శంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నేశ్వరి, అలంపురే జోగులాంబ, శ్రీశైల భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహురియే ఏకవీరిక, ఉజ్జయిన్యా మహాకాళి, సీతాయాం పురుహూతిక, కోడియానే గిరిజాదేవి, మాణిక్య లక్షవాసిక, హరిక్షేత్రే కామనూరి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, మేడం అష్టాదశక్తి దేవరితం. శ్రీధర్ సార్ అవుతూ ఉంటుంది అంతే. శ్రీధర్ లక్ష్మీదేవమ్మ గారికి థ్యాంక్ యూ. మామూలు గారు పావని గారికి శాలువా. అమ్మ దేవసేన గారు రావాలి మీరు. అంజలి గారు దేవసేన అమ్మ రండి. మా దేవసేన గారు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో పట్టు వహించిన దిట్ట, వార్తల పుట్ట. ఇటు ఇటు మేడం గారు ఇటు తిరగండి. దేవసేన గారు ఇటు 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 ఇటు.